ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సండే మనం ప్రేయర్ చేసుకుంటాన్న విషయం మనందరికీ తెలిసిందే. అలానే ఇప్పుడు కూడా మనందరం కూడా ప్రేయర్ చేసుకుందాం. మీరు కూడా మీ యొక్క సమస్యలు, ప్రాబ్లమ్స్ ఉంటే ఉండకుండా ఎవరు ఉండరు, కానీ అందరికీ అన్నీ ఉంటాయి ఏవేవో. కాబట్టి మీరు కూడా ప్రార్థనలో 1 నిమిషం 2 నిమిషాలు ఏకీభవిస్తే మనందరం కలిసి ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుందాం. అలానే మరి చివరలో నా కొరకు కూడా ప్రేయర్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడా, మహోన్నతుడా, మీ యొక్క పరిశుద్ధమైన ప్రభా తండ్రి పాదధూళికేనైనా ఎన్నిక లేని నేను, ఎందుకు పంచిన నేను మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి. అగ్ని వంటి నేత్రములు కలిగినవాడా, అపరంజి వంటి పాదములు కలిగినవాడా, అతి సుందరుడా, మనోహరుడా, పద్మరాగములతో వివేల దూతలతోనైనా నిత్యము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన గాను ప్రతిగానములు అందుకుంటున్న దేవా, మరి ఇంకోసారినైనా మా అందరి ప్రార్థన వినమని ఈ క్షణమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి, భూమండలం అంతా కూడా నైనా ఏదో ఒక సమస్యతోటి, ఏదో ఒక ప్రాబ్లంతో అల్లాడిపోతున్నారనే విషయం మీకు తెలిసిన ప్రభా తండ్రి. ఉన్నవారికి ఉన్నట్టుగా, లేని వారికి లేనట్టుగా అనేకమైన సమస్యలు కలిగి ఉన్నారు ప్రభా తండ్రి. భూలోక నివాసులారా, మీకు శ్రమ అన్నట్టుగా తండ్రి నైనా అనేక మంది శ్రమల పాలు, అనారోగ్యాల పాలు అవుతున్నారు ప్రభా తండ్రి. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి గారు, ఒంటికొచ్చిన వ్యాధుల కనను ప్రభా, దేశం మీద మీరు పంపించిన వ్యాధులు బాధ నాయన బహుఘోరంగా ఉంటుంది నా ప్రియా పరలోకపు తండ్రి. దేశం మీదకి ఏ తెగులును రాకుండా చూసుకోమని మీరు ముందుగా మెలకు కలిగి శోధనలో ప్రవేశించకుండానట్లుగా ప్రార్థన చేయమని సెలవిచ్చిన ప్రభా. అది దేశానికి వచ్చిన జబ్బైనా ప్రభా మట్టిలకి గోడలకి రావు, కానీ మనుషులకు మాత్రమే వస్తాయి నా తండ్రి. అందుకేనైనా ప్రభా తండ్రి, ఏ తెగులు మా గుడారమును సమీపించుకోకుండా చూసుకోమని సెలవిచ్చిన ప్రభా తండ్రి. ప్రార్థనలో మెలకుగా ఉండమని సెలవిచ్చిన నా తండ్రి. గుడారం అనగానైనా మా యొక్క శరీరము ప్రభా, శరీరానికి అనారోగ్యములైనను బాధలైనను ప్రభా తండ్రి, ఎటువంటి పోట్లైనను, ఎటువంటి అనారోగ్యములైనను, ఎటువంటి మానసిక ఒత్తిళ్ళైనను ప్రతీది కూడా ప్రభా తండ్రి మనిషికి మనసుకు మాత్రమే సంబంధించి ఉంటాయని మీకు తెలిసిన ప్రభా. అందుకే ఏ ప్రభా తండ్రి ఏ తెగులు రాకుండా చూసుకోమని సెలవిచ్చిన ప్రభా. చూసుకోవడానికి మేమేమి ప్రభా మీ యొక్క స్థానంలో ఉన్నవారం కాదు ప్రభా. అన్నీ చేయగలిగిన సమర్థుడివి నీవు, అన్నీ తెలిసిన సమర్థుడివి నీవు ప్రభా తండ్రి. మీరు ప్రభా తండ్రి అనుమతించకుండా భూమి మీదకి ఏదినూ కూడా రాదు నాయన. మరి ప్రభా యెషయాలో నీవు చెప్తున్నావు ప్రభా తండ్రి నాయన, నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీ నడక, నీ పడక యావత్తును కూడా నాకు తెలిసినట్టు సెలవిచ్చిన ప్రభా. మరి భూమి మీదకి ఎలాంటి తెగులు వస్తాయని ప్రభు, ఎంతమంది చనిపోతారనే విషయం మీకు తెలియదా నాయన? మీ యొక్క అనుమతి లేకుండానే ఏది కూడా జరగదు నా ప్రియా పరలోకపు తండ్రి. అలానే నా ప్రియా పరలోకపు తండ్రి గారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను సయ్యా. దయతో తండ్రి ఇంకొకసారి మా ప్రార్థన వినమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా తండ్రి, ఎంతోమంది ఓల్డేజమ్స్లో నా తండ్రి నైనా ఆ బిడ్డలను చూడాలని అల్లాడిపోతున్నారు ప్రభా. దయచేసి నాయన వాళ్ళకున్న నా తండ్రి నాయన ఆ యొక్క భయంకరమైన బాధను తీసిన తండ్రి, వాళ్ళ బిడ్డలతో కలిసి ఉండడానికి కానీ, వీళ్ళ ప్రేమ పంచుకొని నా తండ్రి కలియక కలిసి ఉండటానికి కానీ ఆ తల్లిదండ్రులకి, ఆ బిడ్డలకి ప్రభుత్వాన్ని మంచి యొక్క సన్నిహితాన్ని దాయిచ్చేయమని అడుచున్నాను. నా కోపతాపాలు తీసినైనా తల్లిదండ్రుల మీద తండ్రి ప్రేమ కలిగి ఉండేలా చేయమని అడుచున్నాను. ఓల్డేజమ్స్లో ఉన్న యొక్క వృద్ధుల విషయంలో మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుచున్నానయ్యా. వాళ్ళకి ఓదార్పును దయచేయండి, ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళకు ప్రభు తండ్రి కృంగిపోకూడనట్లుగా కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి. అలానే ప్రభా తండ్రి చిల్డ్రన్ హోమ్స్ నా తండ్రి, ఎంతోమంది పసిపిల్లలు ప్రభా చిన్న వయసులోనే తల్లిదండ్రులు లేక దూరం అయిపోతున్నారు ప్రభా. కాసేపు నా తండ్రి ఇంట్లో ఉన్న తల్లి కనపడకపోయినా, భార్య కనపడకపోయినా నాయన పిల్లలు ప్రభా తండ్రి యొక్క భర్త అనవాడు ఎంతగానో ప్రభా పరిస్థితి అర్థం కాకుండా అల్లాడిపోతారు తండ్రి. అలాంటిది నిత్యము తల్లిదండ్రులు కనపడకుండా తండ్రి ఎంతో మనోవేదనకి గురైపోయి ప్రభా తండ్రి మానసికంగా బ్రతుకుతున్న ఆ బిడ్డల విషయమే మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను దేవా. తల్లిదండ్రులు లేని బిడ్డల పట్ల దేవుడు వ్యాజ్యం ఆడతాడని సెలవిచ్చిన ప్రభా.
మీ కృపను అనుగ్రహించమని అడుగుచున్నాడు తండ్రి. మీకు వందనాలు నైనా. ప్రభా తండ్రి, అన్నీ కలుగున మేము ఇంకనూ కూడా నైనా మీకు దూరంగాను గర్వంగానే ఉంటున్నాం ప్రభా తండ్రి. అలాంటి పరిస్థితులు మేము చూడక, మాకు తెలియక, మేము వెనక మా దాకా రాక ప్రభా మేమైతే గర్విష్ఠులం అయిపోయాం ప్రభా. ఒక్కసారి ప్రభా మేము కూడా అందులో సంచరిస్తే ఆ యొక్క బాధలు మాకు అర్థమవుతాయి తండ్రి. కనీసం మేము చేయి సాయం చేయలేకపోవచ్చు ప్రభా. మాట సాయం కూడా మేము ఎవరికి చేసినా అది ఉపయోగం ఉండదు ప్రభా. కానీ ప్రభా ప్రార్థన అయితే పరిస్థితులను మార్చుతుంది ప్రభా. మీకు మేము విన్నవించుకుంటే ప్రభా తండ్రి తప్పనిసరిగా నీవు కార్యాలు చేయగలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో నేను వాళ్ళ కోసం ఎంతమంది అయితే ఈ క్షణమన నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, మీ మెండైన దీవెన నా బిడ్డల మీద కురుమ్మరెచ్చమని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో నా ప్రియ పరలోకపు తండ్రి నాయన, ఎందుకు వివాహాలు చేసుకుంటున్నారో కూడా తెలియకుండా వివాహ బంధాల మధ్యలోని ప్రభా తండ్రి నాయన అంతమైపోతున్నాయి ప్రభా తండ్రి నాయన. ఈ దుష్టుడు పెడుతున్న కోపాలకి గొడవలకి నాయన కుటుంబాల్లో సమాధానాలే లేకుండా ఉంటున్నారు. ఎంతమంది అయితే నాయన కోర్టు సమస్యలతో నలిగిపోతున్నారు, ఆస్తి గొడవల్లో నలిగిపోతున్నారు. కోర్టుకి సంబంధించి ప్రభా తండ్రి ఏ గొడవల్లో ప్రభా తండ్రి వాళ్ళ కేసులు ఉన్నాయి. ఇప్పుడే యేసు నామములో వాళ్ళ కేసులన్నీ కొట్టబడును గాక నా తండ్రి నాయన. వాళ్ళకి మంచి విడుదల దాయిచ్చండి తండ్రి. ఒకవేళ నిజంగా వాళ్ళు నేరం చేసిన వారైతే నాయన ప్రభా తండ్రి మరెన్నడూ వాళ్ళు చేయకున్నట్లుగా మీ దయాదాక్షి నా బిడ్డల పట్ల చూపించమని వేడుకుంటున్నాను బాబు. మీకు స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా నాయన ఇగో తండ్రి ఇల్లులు కట్టుకోవాలనుకున్న వాళ్ళు, లోన్లు పెట్టుకున్న వాళ్ళు, అనుకున్న వాళ్ళు, ఇల్లు పునాదులు ఆగిపోయిన వాళ్ళు ఎన్నో సమస్యలు చెప్తున్నారు ప్రభా నాయన. అవన్నీ కూడా ఇప్పుడు యేసు నామములో కట్టబడును గాక తండ్రి. ఆ లోన్లు యేసు నామములో రిలీజ్ అవును గాక నా తండ్రి గారు. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. ఇక రుణబాధల ప్రభా తండ్రి నాయన, ఈ యొక్క కరోనా వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉంటున్నారు ప్రభా. ఎప్పుడైతే ప్రభు మనీ ప్రాబ్లం వచ్చిందో నా తండ్రి నాయన అప్పటి నుంచి కూడా ఇబ్బంది కలుగున్నారు. దయచేసి నీవు దాని సహాయం చేయమని వాళ్ళకి వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. వాళ్ళ చేతుల నిండా నింపమని అడుగుచున్న ప్రభా. ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రభా ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, కష్టాలు తీసి వాళ్ళ కుటుంబాల సమృద్ధిని, ఆశీర్వాదం దయచింతండి. వాళ్ళ నోటి నిండా నవ్వునిమ్మని, చేతి నిండా ధనానిమ్మని, గుండె నిండా ధైర్యమనిమ్మని, వాళ్ళంతా మానసికంగా సంతోషంగానైనా ఉండడానికి నా తండ్రి వాళ్ళ యొక్క జీవిత విధానాన్ని కొనసాగించడానికి యేసు నామములో సహాయం చేయమని వేడుకుంటున్నాను దేవా. మీకు వందనాలు తండ్రి గారు. అదే రీతిగా నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన, ఇక్కడి నుంచి ఇతర దేశాలు వెళ్ళి ఇరుక్కుపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వాళ్ళ రాలేని పరిస్థితులు ప్రభుత్వం ఆ చీకటి కోపంలోనైనా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. అటు వెళ్ళలేక ఇటు రాలేక ఎంతోమంది నలిగిపోతున్నారు ప్రభుత్వం నాయన. ఎవరికి చెప్పుకోవడానికి ఫోన్లు కూడా అందుబాటులో లేకుండానట్లుగా తండ్రి వాళ్ళని ఎంతో హింసకు గురి చేస్తున్న వాళ్ళకి మీరు బుద్ధి చెప్పండి ప్రభా. దయచేసి నా తండ్రి ఎవరి గవర్నమెంట్ అయినా కూడా ఒకటే ప్రభా. దయచేసి ఆ బిడ్డలకు విడుదల దయచేనైనా. ఇటు రావాలనుకున్న వాళ్ళు ఇటు వచ్చి ఇలాగ ప్రభా, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళేలా చేతని, కానీ ఎవరికి కష్టాలు రాకున్నట్లు చేత నేను ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ ప్రభా జాబ్ నిమిత్తం వెళ్ళినాను, ఉద్యోగ నిమిత్తం వెళ్ళిన, దేని నిమిత్తం వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది రాకుండా వాళ్ళు అనుకునే కార్యములు అక్కడ నాయన రూపు దాల్చడానికి సహాయం చేసి మంచి బిడ్డలు ప్రయోజకులే రావడానికి మీ కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను బాబు. స్తోత్రాలు నా తండ్రి నాయన సయ. అంతేకాదు నా ప్రియ పరలోకపు తండ్రి గారి మీకు వందనాలు ప్రభా. ప్రతి మందిరాన్ని, ప్రతి ఒక్క సేవకుని, ప్రతి ఒక్క దైవజల్ని దీవించండి. వాళ్ళ ప్రభా తండ్రి అనేక రీతిలుగా మీ కొరకునైనా కొండలట్ట పెట్లముట ఎక్కినైనా ప్రభా తండ్రి ఆ గుట్లముట ఎక్కి ఎంతో అద్భుతకరమైన సేవ చేసి ఈ రోజునైనా క్రైస్తత్వాన్ని సగం ప్రభా తండ్రి నిలబెట్టింది వాళ్ళే నా ప్రభా తండ్రి. క్రైస్తత్వాన్ని సగం ప్రభా తండ్రి నాయన పరిచయం చేసింది వాళ్ళే నాయన. కాబట్టి నా ప్రియ పరలోకపు తండ్రి ఈ రోజు అంటే నా తండ్రి నాయన ప్రభా దేవుని కన్నా సుఖానుభావం ఎక్కువగా కోరుకుంటారని నీవు వాక్యంలో ఎలా అయితే చెప్పవో ప్రభా తండ్రి ఇప్పుడు ప్రభా తండ్రి నాయన ఇప్పుడు అదే రీతిలో నా తండ్రి ఉన్నది నాయన. అలా కాకుండా ఇంకా మీ కొరకు నా తండ్రి కష్టపడే స్త్రీ అయినను పురుషులను నాయన మీ కొరకు కష్టపడే మనసును దాయిచ్చమాడుచు మా శరీరమును విరిగి నలగగొట్టుకుని హృదయం కింద తగ్గించుకొని హృదయం కింద మీ ఎదుటి మమ్మల్ని సమర్పించుకొని భాగ్యం దాయిచ్చమని అడుచున్నాను ప్రభా తండ్రి. దయచేసి మీ కృపను అనుగ్రహించమని అడుచు ఆ యొక్క దైవ సేవకులు వాళ్ళ సంఘాలను ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఇంకను నాయన వాళ్ళ సత్యంలోకి నడిపించమని కోరుకుంటూ నిలకడగా నిలబడటకు మీ కృపను అనుగ్రహించమడుచున్నాను. అంతం వరకు నాయన వాళ్ళని నిలబెట్టమని అడుగుచున్నాను. ప్రతనైనా గ్రహింపు వాక్యపు శక్తి వాళ్ళకి దాయిచ్చమని వేడుకుంటున్నాను దేవా. మీకు వందనాలు నా తండ్రి. అదే రీతిగా నా ప్రియ పరలోక తండ్రి నా ఇరుపరు వారి నా మిత్రశత్రులను కాపాడని ప్రభా. నాతో కలిసి ఎంతమంది క్షణమని ప్రార్థన ఆలకించి చేస్తున్నారో వాళ్ళ తల్లిదరపు కుటుంబంలో అయినను, అత్తదరపు కుటుంబంలో అయినను ప్రభా వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ ఏదైనా కూడా ఏసన్నాములనైనా కాపాడమని అడుగుచున్నాను ప్రభా. రుణ బాధలు కూడా తీసివేసామని అడుగుచున్నాను ప్రభా. అయ్యా ఒకరోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు కానీ ప్రార్థనకనైనా ప్రతిఫలం రాకుండా ఉండదు ప్రభా తండ్రి. అది నా యొక్క అనుభవంతో చెప్తున్నాను. అనేక మంది దైవజనుల అనుభవాలతో చెప్తున్నారు ప్రభా తండ్రి. కాబట్టి నా ప్రియ పరలోక తండ్రి గారు అయ్యా మనుషులు
మీద కాదు, రాజుల మీద కాదు, మీ మీద ఆధారపడే మనస్తత్వాన్ని మాకు దయచేయమని అడుగు. మీ ఎదుట నాయన తగ్గించుకునే మనసు, వినయ మనసును మాకు ప్రసాదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి సంఘాన్ని ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని అడిగి వేడి కోరుకుంటున్నాడు నా తండ్రి గారు. అదే రీతిగా నా తండ్రి నాయన గాలి మీద ఏమి, నీటి మీద ఏమి, నీటి అడుగునేమి నాయన ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని కాపాడమని అడుగుచున్నాడు ప్రభా తండ్రి నాయన. ఇగో తండ్రి, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ ప్రమాదాలు, అక్కడక్కడ ఘోరాలు, నేరాలు కాదు ప్రభా, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే అన్నీ జరుగుతున్నాయి ప్రభా. దేనిని మేము ఆపగలే శక్తి మాకు లేదు, మాకు ముందు ఏది తెలియదు కాబట్టి నాయన, అన్నీ తెలిసిన వాడివి, ముందే ఎరిగిన వాడివి ప్రభా. అవి ప్రమాదాలు జరుగుతున్నాయి, మీరే చూస్తున్నప్పుడు మేమేమీ చేయలేము నా తండ్రి. కేవలం నిమిత్త మాత్రం నాయన మేము ప్రార్థన చేయడం తప్పించమని, అంతకు మించి అడిగేది ఏమీ లేదు ప్రభా. మా కళ్ళ ముందు మా ప్రాణాలు పోతున్నా కూడా మేము చూడడం తప్ప అంతకు మించి ఏమీ చేయలేము నా యేసయ్య. కాబట్టి ప్రభా, అలాంటి పరిస్థితులకు మేము దుష్టుడికి అనుకూలంగా ఉండకూడనట్లుగా, మా ఇంట్లో శోధనలు ప్రవేశించకున్నట్లుగా మేము మెలకువ కలిగి ప్రార్థనలు ఉండటానికి సహాయం దయచేయనైనా. మాకున్న పని ఒత్తిడి బట్టి, మాకున్న ప్రభా అనేకమైన సమస్యలు బట్టి, మాకు ఖాళీ లేని క్షణాన్ని బట్టి నైనా ఆ కొద్దిపాటి సమయాన్ని కూడా మీకు ఇవ్వలేకుండా ఉంటున్నా ప్రభా. అలా కాదు ప్రభా, ఎంత సమయమునను కూడా కొద్దిగానే అందులో మీకు కేటాయించుకొని ప్రభా తను మా ఇంట్లో రోజు కుటుంబ ప్రార్థన చేసుకొని, ఏ దుష్టుడిని మా ఇంట్లోకి రాకూడనట్లుగా, అది మా ఇంట్లోంచినైనా బయటికి తరిమి కొట్టేసి ప్రభా నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదమని నాయన యెహోషువ ప్రభా తన చివరి దినములలో చెప్పి ఇజ్రాయేల్ బలపరిచినట్టుగా తండ్రి నాయన, మీరు కూడా మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను ప్రభా. మేమును మా కుటుంబాలు ప్రభా తండ్రి మిమ్మల్ని మాత్రమే సేవించే భాగ్యం దయచేతండి. ఇప్పుడు బైబిల్ పట్టుకొని భక్తులంటే కాదు ప్రభా, మా ప్రాణం పోయే వరకు, మా అంతం వరకు, మా రాకడ పోయే వరకు ప్రభా, నీ రాకడ వరకు ప్రభా తండ్రి దయచేసి మమ్మల్ని బలంగా నిలబెట్టమని అడుగుచున్నాను ప్రభా. ఇసుక మీద మా పాదాలు కాదు నాయన, అది నీళ్లు వచ్చి కదలగానే ప్రభా మా పాదాలు జారిపోతాయి ప్రభా. అదే బండ మీద, క్రీస్తు అనే బండ మీద నాయన మా పునాదులను ఏర్పాటు చేయమని అడుగుచున్నాను ప్రభా. అందరినీ దీవించమని అడుగుచున్నాను. యవన కాలంలో చాలామంది తల్లిదండ్రుల బిడ్డలకి వివాహాలు చేయాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభా. దయచేసి నాయన అయ్యా తండ్రి, ఏ ఇంటికి ఏ పురుషుడు, ఏ ఇంటికి ఏ స్త్రీ అవసరమో వాళ్ళ యొక్క మనస్తత్వాలు బట్టి నాయన ఆ పురుషుడిని, ఆ స్త్రీని ఇమ్మని అడుగుచున్నాను ప్రభా. చాలామంది యువకుల ప్రభా తండ్రి యొక్క ప్రభా మత్తు పదార్థాలకి బానిసైపోయి పిల్లల చిన్న జీవితాల్ని నాశనాలు చేసుకుంటున్నారు ప్రభా నాయన. వాళ్ళకి అన్నీ తెలిసేటప్పటికి ప్రభా తండ్రి వాళ్ళ జీవితం సగం అంతా కూడా నాశనం అయిపోతుంది. దయచేసి నాయన తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అర్థం చేసుకొని నాయన వాళ్ళు ఏం చేస్తున్నారని కనిపెట్టి ప్రభా నాయన ఒక బాధ్యతను నాయన సరిగా వాళ్ళకి ఇవ్వడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను. పిల్లలు నిజాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారని తల్లిదండ్రులు వాళ్ళ మీద గ్రహింపు పెట్టే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాను ప్రభా. చదువుకుంటున్న యువతలకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి ప్రభా. జాబుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి జాబులు దయచేయండి తండ్రి. ఒకవేళ ప్రభావం వాళ్ళ గవర్నమెంట్ జాబులే రాకపోతే నీ చేతికి వచ్చిన ఏ పని అయినా కూడా నీ శక్తి లోపం లేకుండా చేయమని సెలవిచ్చిన ప్రభా. వాళ్ళ మీద ఆధారపడి ఉన్న తల్లో తండ్రో నాయన అక్క చెల్లెలో ఎవరో ఏ కుటుంబం నాయన భార్య బిడ్డలు ఆధారపడి ఉన్నారు. అయ్యా ఏదో ఒక పని తీసుకొని ప్రభా తండ్రి వాళ్ళకు మంచి పనిని ఏదో ఒకటి ఇచ్చి ప్రభా తండ్రి అది గవర్నమెంట్ అయినను కాకపోయినాను ప్రభా ₹2 వచ్చే పని వాళ్ళకి బిడ్డలకి దయచేసి మంచిగా వాళ్ళ కుటుంబాలు బ్రతకడానికి సహాయం దయచేయను. వాళ్ళు కూడా మూర్ఖత్వాన్ని వదిలి మన చేతికి వచ్చిన పని మనం చేసి మనం బ్రతుకుదాం, మన మీద ఆధారపడడం వాళ్ళు బ్రతికిద్దామని నాయన వాళ్ళకు తెగించి నిర్ణయం తీసుకునే భాగ్యం దయచింతని. ఏ ఒక్కరు సోమరలు కాకుండా, ఏ ఒక్కరు కుటుంబాన్ని బాధ పెట్టకూడనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాయన హాస్పిటల్లో ఉన్న వాళ్ళని స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది ఎన్నో అనారోగ్యములతో పడి ఉన్నారు ప్రభా తండ్రి నాయన. మార్కెట్లోకి వెళ్తే అనేకమైన కూరగాయలు ప్రభా తండ్రి రకరకాలు కనపడినట్టుగా తండ్రి నాయన. హాస్పిటల్కి వెళుతుంటే ప్రభా అనేకమైన జబ్బులు కలిగిన వారు, రకరకాలైన జబ్బులు కలిగిన వాళ్ళు ప్రభా తండ్రి. డాక్టర్లు చదువుకున్న వైద్యం ఒకలాగా ఉంటుంది ప్రభు, ఇప్పుడు వస్తున్న కొత్త జబ్బులు ఒకలా ఉన్నాయి. దేనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా నా తండ్రి అంత ప్రభా తండ్రి చదువుకున్న వాళ్ళకి కూడా నా తండ్రి నాయన ఎంతో సతమతం అయిపోతున్నారు. కాబట్టి నాయన అసలు అలాంటి భయంకరమైన తెగులు ఎవరికి కూడా రాకూడనట్లు చేతిని ఎంతగానో సర్వీస్ చేస్తున్న ప్రభు తండ్రి. డాక్టర్ల బృందం కానీ నాయన, ఆ యొక్క లాయర్ బృందం కానీ, పోలీసులు కానీ ప్రభు, జడ్జెస్ కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీని కూడా కాపాడమని అడుగుచున్నాడు తండ్రి. ఇగో తండ్రి నా తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రతి స్టేటు, ప్రతి కంట్రీ, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని వెళుతున్న నా తండ్రి నాయన నాయకులు కాపాడండి. ప్రతి పొలిటీషియన్స్ని కూడా నా తండ్రి నాయన ప్రజలకు అనుకూలంగా ప్రభా తండ్రి మా యొక్క రాజులు, మా యొక్క సీఎంస్ ప్రభా ప్రజలకు అనుకూలమైన పరిపాలన నాయన చేయడానికి వాళ్ళకి తగిన జ్ఞానం ఇంకనూ దయచేయమని అడుగుచున్నాడు. ప్రజా పరిపాలన చక్కగా అందించడానికి సహాయం చేయమని అడుగుచున్నాడు ప్రభా. తను అందరూ కూడా సంతోషంగా జీవించడానికి మీ కృపా కనికరములు అనుకరించమని అడుగుచున్న తండ్రి. మా దేశాన్ని, మా స్టేట్లని, ఇతర స్టేట్లను నేర్చుకుంటాను ప్రతి ఒక్క ప్రభా తన సీఎంలను కూడా
కాపాడి, రాష్ట్రపతిని కూడా కాపాడి, అందరిని కూడా దీవించి ఆశీర్వదించి మంచి ప్రజలకి నా తండ్రి అనుకూలమైన పరిపాలన అందించండి ప్రభా తండ్రి. మిలిటరీలో ప్రభా తండ్రి పనిచేస్తున్న మా సోల్జర్స్ని కాపాడండి తండ్రి. 24 hours ప్రభా తండ్రి. ఏ బాధ వచ్చినా భార్య బిడ్డలకి ఎంతో దూరంగా ఉండి వాళ్ళకి దూరంగా ఉండి మా దేశాన్ని కాపాడి మా యొక్క బార్డర్లో ఎంతగానో సేవ చేస్తున్న ప్రభా తండ్రి. ఆ బిడ్డలను దీవించండి. యవన కాలంలో వాళ్ళని ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళ మీద మీ కృపా కనికరాలు దీవెల నుంచి అయ్యా ఎలాంటి యుద్ధములు, ఎలాంటి గొడవలు, ఎలాంటి శోధనలు ఏ దేశం నుంచి ఏ దేశము కలగకుండా ప్రతి ఒక్కరు కూడా నాయన శాంతి సమాధానంగా వాళ్ళ యొక్క జీవనాన్ని సాగించడానికి మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను ప్రభా. మరింకోసారి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకనైనా ఆపరేషన్ అయిన వాళ్ళకు కూడా కుట్లు కానీ అవి కానీ బాధ రాకుండా పరిపూర్ణమైన స్వస్థత దయచేసి అవి తట్టుకోవడానికి శక్తిని దయచేతండి. వాళ్ళకి చేతి నిండా ధనాన్ని ఇవ్వండి ప్రభా. ఆ శారీరక పోట్లు, బాధలు, నొప్పులన్నీ కూడా తీసివేసే మనందరినీ కాపాడమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. ఎవరైతే ప్రభు తండ్రి బెంగతోటి భయంతోటి బాధపడి ఆ మనిషి కోసం ఏడుస్తున్నారో ప్రభు వాళ్ళకు ఓదార్పును దయచేయమని కోరుకుంటున్నాను. ఒంటరిగా ఉన్న వాళ్ళని కాపాడమని అడుగుతున్నాను ప్రభు. అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ కృపా కనికరాలు ఉంచండి. ఇప్పుడు నాతో ఎంతమంది అయితే కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో ప్రభు వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని అధికంగా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. అలానే నా దేవ ఎన్నికలేని నన్ను ఎందుకు పంచిన నన్ను కూడా ఒక్కసారి మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాకున్న చిన్న పరిచర్యని చిన్న సేవను దీవించమని అడుగుతున్నాను. ఇంకను మీ నామంలో నన్ను మమ్మ కూడా ఎదిగింపజేసి తగిన రీతిలో ప్రభాతాన్ని మీకు ఉపయోగపడే పాత్రగా నన్ను మలుచుకోమని అడుచు ప్రభాతాన్ని. ఇంకను నాకు ప్రభా ఆరోగ్య బలశక్తిని దయచేసి మీ కృపా కన్నికరాలు బట్టి నాయన వాక్యములో ఇంకను నాకు జ్ఞానమును దయచేసి మీ బిడ్డలకునైనా సరి అయిన వాక్యాన్ని అందించడానికి నాకు తగిన జ్ఞానమును మీ బిడ్డల ద్వారా నా తన్ని మీ ద్వారా నాకు ప్రసాదించి మీ బిడ్డలతో మీరే వాక్యాన్ని మాట్లాడుకోమని అడుచున్నాను. ఇంతమంది అయితే నా యొక్క వాక్యాలు వింటున్నారో ఆ బిడ్డలను అధికంగా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడని. ఎక్కడెక్కడైతే వాక్యాలు వింటున్నారో అందరినీ దీవించి ఆశీర్వదించి సహాయం చేయమని అడుచు. మరింకోసారి నాయన మా ప్రార్థన కూడా వినమని కోరుకుంటూ మా ప్రార్థన దుష్ట శక్తులు కానీ దైపచాచములు కానీ మేఘములు కానీ దయచేసి మా గదిలో కాదు ప్రభా నీ సన్నిధి వెలుపట పరిమళ ధూపం వలె తిరిగినిచ్చి మీరే నామా ప్రార్థనకు అందరికీ ఇప్పుడే యేసు నామములో ప్రతిఫలం దయచేయమని కోరుకుంటూ త్వరగా రానున్న మీ కుమారుడు మా ప్రభువైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మలను శోధనలోంచి తెకయ్య కాకిడిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.